నిమిషం అయ్యా మీకే ఫోను. హలో, నేను ఫారెస్ట్ ఆఫీసర్ గణపతిని మాట్లాడుతున్నాను. అడవిలో అంగళంలో వెతికించాను, వాడు ఎక్కడా లేడు. ఇక కోయగూడెం మాత్రం వెతకలేదు. వెతకడం అనవసరం. అక్కడికి మన లాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళు చంపేస్తారు. గవర్నమెంటే వాళ్ళతో వేగలేక వదిలేసి. ఏమిటండి ఏమైంది? ఏమైందండి? వాడు అడవిలో లేట్. వాడు అడవిలో లేడు అంటే ఇక్కడే ఎక్కడో తప్పకుండా ఉండి ఉంటాడు. ఏమిటయా, ఏం జరిగింది? కట్టను కదులుతోంది. వాడు అక్కడే ఉండి ఉంటాడు. రండి రండి. ఎవరు లేదే. అయ్యా వీరభద్రయ్య గారు, ఈ పిరికి ముండా కొడుకుని మన దగ్గర ఉంచుకున్నాము అంటే వాడు బానే ఉంటాడు, మన ఇద్దరికి హార్ట్ అటాక్ వస్తుంది. వాడు ఏ క్షణంలోనైనా వచ్చి మన ముగ్గురికి సామూహికంగా పెద్ద కర్మ పెట్టేస్తాడేమో అని భయంతోనే ఎలా అన్నాను. వాడిప్పుడెప్పుడే రాడయ్యా, పగపట్టిన పాములాగా. ఆపండి మీ ఉపమానాలు. వాడిని ఎలా రప్పించాలో ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు. సరే, ప్రస్తుతానికి మీ ఇద్దరు ఇళ్ళకెళ్ళండి. ఆ మాట మాత్రం అనొద్దు, మేం కూడా ఇక్కడే సెటిల్ అయిపోతాం. ఎందుకు? ఉంటే కలిసి ముగ్గురు ఉందాం, పోతే ముగ్గురు కలిసే పోదాం. అలాగే వదలండి. వాడు పట్టణంలో ఉండడమే నిజమైతే మనం అనవసరంగా శ్రమ పడిపోయి వాడిని వెతుక్కోవడం కంటే వాణ్ణి ఇక్కడికి రప్పించే ఏర్పాటు చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. మందు కొట్టండి. ఆహ్వానము. నా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి మధులతకు ఉప్పలపాడు వాస్తవ్యులు మహారాజశ్రీ కొమ్మినేని సుబ్రహ్మణ్యం గారి కుమారుడు చిరంజీవి రంగారావుకి ఈ నెల 18వ తేదీ ఉదయం 8:15 వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. చూడు, మధులంతమ్మకి వాళ్ళ నాన్న బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. మనం ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూడాలరా. ఒక్క మంచి పనైనా చేసి మనం చేసిన పాపాలు కడిగేసుకుందాం. నమస్కారం. నమస్కారం. నమస్తే. అసలు ఈ పెళ్లికి సూర్యంగాడు ఎందుకు వస్తాడో నాకు అర్థం కావట్లేదు. శర్మ, ఈ మధ్య నీకు మరీ చవటాలోచనలు ఎక్కువ వస్తున్నాయ్యా. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆడపిల్లను మరొకడెవడో పెళ్లి చేసుకుపోతుంటే మీసం ఉన్న మగాడు ఎవడైనా చూస్తూ ఊరుకుంటాడా? అమ్మా అదే, ఒకవేళ వాడు వచ్చాడు అనుకోండి, మనం ముగ్గురు ఎదుర్కోగలమా? ఇప్పుడు ఈ పందిట్లో ఉన్న వాళ్ళంతా మన బంధువర్గం అనుకుంటున్నావా? మఫ్టీలో ఉన్న పోలీసులు. చెప్పాను నేను, వాయించు. బాబు, నాకు తెలియగలుగుతాను, మీరు కూడా సిఐడిలేనా? పెళ్లి కుమార్తె చేత గౌరీ పూజ చేయించి తీసుకురండియా. పర్వతై హిపాభిజాతులే ఇంద్రవస్థిష్ట. రాఘవ, పెళ్లి కూతురు స్పీడ్ గా తీసుకురా. ఏమిటి ఆలస్యం? వీరభద్ర గారు, ఘోరం అన్యాయం. పెళ్లి కూతురు లేచిపోతుంది, సూర్యం గారితో ఆ టాక్సీలో పారిపోతుంది. చూస్తారేమిటే, పోలీసులు పరిగెత్తండి. వెళ్ళిపోనమ్మా, మళ్ళీ వాళ్ళు వస్తారేమో. చూడండి, ఇవి తీసుకోండి. ఆ బాబుకి మేము చేసిన ద్రోహానికి పరిహారంగానే ఈ పని చేసాం. ఆ బాబుకు నచ్చ చెప్పి తీసుకురండమ్మా. మేము కోర్టులో నిజం చెప్పి ఆయన కాపాడుతామని చెప్పండి అమ్మా. వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. వస్తాను, బ్రతికుంటే మళ్ళీ కలుస్తాను. మీరు తప్పక వస్తారమ్మా. మీ పెళ్లికి మేము పప్పు అన్నం తింటామమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా.
మధులత అంటే ఆడా మగా ఆడ మగ కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. మేము వస్తాం ఏటా తొందర